సమాజసేవ నాడు తిరిగి తన యొద్దకు ఆకర్షిస్తా ఉన్నాడు. కనుకనే నీ పాపం నేను ఒప్పుకుంటే యేసు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రం చేయనని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. పాపానికి పరిహారము మరి రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ పాపరోగానికి మందు ఏమంటే ఏ డాక్టర్ కానీ ఎవరు కూడా ఏ మెడికల్ షాపులో మెడిసిన్ దొరకదు. ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన రక్తం చేత నేను విమోచించగలడు. ఆయన మాత్రమే నీకు నిత్యజీవం ఇస్తాడు. ఆయన అంగీకరిస్తే నీ పాపను క్షమిస్తాడు, నిన్ను నూతన వ్యక్తిగా చేస్తాడు, నీతిమంతులు చేస్తాడు, స్వర్గం ఇస్తాడు. ఆ యేసుక్రీస్తుని అంగీకరిస్తే నీ పాపను క్షమించబడతాయి. నీ హృదయంలో ఆయన చేర్చుకో. 2 మాటలే, యేసు ప్రభువా నేను పాపని, నన్ను క్షమించు, నీ రక్తంలో నా పాపం కడుగు, నన్ను కూడా నీతిమంతుని చేయి. 2 మాటలు నీవు అడిగితే యేసు ప్రభువారు నిన్ను నీతిమంతుని చేస్తాడు. సూక్ష్మములో మోక్షం. కనుకనే నీ భారమంతా తొలగిస్తాడు, నిన్ను నీతిమంతుని చేస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు స్వర్గం ఇస్తాడు. ఆ మాట చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే ఆ మాట చెప్తూ వచ్చినాడు. అందుకే అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. నేను మార్గమును, నేను సత్యమును, నేను జీవమును అనగా ఈ మార్గములో ప్రభువాన్ని మీరు అంగీకరించి ఈ మార్గమే యేసు ప్రభువారు అంటే మార్గమే కానీ మతము కాదు. ప్రేమిన వాళ్ళారా, మతం అనేటటువంటిది మత్తమందు లాంటిది. మతం కాదు, మార్గము. మార్గం వేరు, మతం వేరు. మతం అనేది ఆచారాలు ఉన్నటువంటిది, మార్గం అనేది మనం నడిచేది. ఈ మార్గంలో వెళ్ళటం ద్వారా నీవు నీతిమంతులు వెళ్తావు, పరిశుద్ధపరచబడతావు, మరియు స్వర్గాన్ని ఎరుగుతావు. ఆ స్వర్గానికి నువ్వు వెళ్ళినట్లయితే ఆ ప్రేమను ప్రేమ తెలుసుకుంటావు. ఆ స్వర్గానికి వెళ్ళే మార్గము యేసుక్రీస్తు వారి మార్గము. సత్యం అనగా ఆయన మాటలు, అబద్ధం లేకుండా సత్యం పలికినప్పుడు నీతిమంతులమవుతాము. అయితే ఆ మార్గంలో నడిస్తే, ఆ సత్యాన్ని అనుసరిస్తే ఆ జీవాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఎల్లప్పుడూ ప్రభుత్వ యుగ జీవించేవాడు.